ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ ను గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారని తుడా మాజీ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు నరసింహ యాదవ్ మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర టీడీపీ నాయకులతో కలిసి నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు రాష్ట్రంలో గంజాయి అంటే ఎవరికీ తెలియదని, మద్యం తప్ప రాష్ట్రంలో ఎలాంటి మత్తు పదార్థాలు లభ్యమయ్యేది కాదని గుర్తు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్లలో లక్షల కిలోల్లో గంజాయి రాష్ట్రంలో పట్టుబడుతోందని, ఎక్కడ పడితే అక్కడ గంజాయిని పండిస్తున్నారని పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి కోట్ల విలువ చేసే కొకైన్ రాష్ట్రంలోకి వస్తోందన్నారు. 10వ తరగతి అమ్మాయిలు కూడా గంజాయి తాగుతూ మత్తులో ఊగుతున్నారని, గంజాయి మత్తులో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, ఇదేనా రాజన్న రాజ్యం అంటే అని ప్రశ్నించారు. మరోపక్క వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దురాలోచనతో ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన వచ్చేసింది. ఇంకా 48 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నువ్వు క్షమాపణ చెప్పు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి నువ్వు గతంలో చెప్పి ఏవైతే చెప్పావో మద్య నిషేధం పైన అంచెలంచెలు జరగలేదని, మద్య నిషేధం చేస్తేనే నేను మళ్ళా ఓటు అడుగుతానని చెప్పావు. నువ్వు ఏ ముఖం పెట్టుకొని మీ అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్ళి ఓటు అడుగుతారో సమాధానం చెప్పమని అడుగుతాను. ఈ రాష్ట్రంలో అనేక కంపెనీలను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నీ పరిపాలన ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో యువతని మద్యం లేకపోతే గంజాయి లేదా నిషేధిత ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు బానిసలు చేసి యువతని నాశనం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, వైసీపీది కాదా అని ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తాను. ఈరోజు మీ యొక్క అభ్యర్థులు కానీ మీరు కానీ మీ మాటకు కట్టుబడి ఉండండి, లేదా ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పు. యువతకు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఈరోజు గంజాయి ఏ విధంగా టన్నుల కొద్దికి గంజాయి ఏ విధంగా విదేశాల నుంచి ఇక్కడికి దిగుమతి కావడం కానీ, ఇక్కడి నుంచి ఇతరత్ర ప్రాంతాలకు ఎగుమతి కావడం కానీ నీ పరిపాలనలో కొనసాగిందా లేదా? మీ యొక్క పార్టీ ఎమ్మెల్యేలు అంటామా, సానుభూతి పరులు అంటామా, లేదా మీ యొక్క వైసీపీ శ్రేణులు అంటామా, అందరి ప్రమేయం దీంట్లో ఉందా లేదా సమాధానం చెప్పని అడుగుతాను.